పన్నీర్ వంకాయ ఇందులో ఫుల్ ఉంది కూర. గిన్నెక్కడ కప్పులు అక్కడే ఉన్నాయి. టేబుల్ మీద పెట్టి ఫుల్ ఉండేది. ఎందుకు వదలాలి? బౌల్ కావాలంటే బౌల్ ఉంది. బౌల్స్ ఇవ్వండి. బౌల్ ఓకే. సరే ఇక్కడ పెట్టండి సార్ ప్లేట్. ఈ డెజర్ట్స్ తీసుకొని రావాలి. ఇంకో ఏదో పెట్టాడు 3 సార్. లేవు సార్. స్పూన్ సరే ఇక్కడ ఉన్నది సరిపోతాయి. తీసుకుని రసం. వచ్చి అనౌన్స్మెంట్ చేయాలి ఇప్పుడు. అనౌన్స్మెంట్ కి రావాలి. వెయిటింగ్ ఫర్ దిస్. ఎప్పుడు లేడీస్ ఫస్ట్ ఇట్లా. Wow, looks amazing. So much. Okay, let's start. Yes, kings. Rani garu. మొదలు పెడదామా రాజ్ గారు? సరే. హెవెన్ అద్భుతం. ఫస్ట్ టైం తిన్నాను జామున్ డిలైట్. చాలా బాగుంది. సో మిగులుతుంది. కమాండర్స్ కి ఒకటే స్వీట్ ప్రాప్తం, అదే గులాబ్ జామ్. ఫుడ్ వాల్యూ ఎంత తెలుస్తుందంటే ఒక్కొక్క పప్పు గింజకి కూడా గొడవ పడుతుంది. గింజకి ఒక గుడ్డు ఉంటే ఎక్స్ట్రా. బిగ్ బాస్ దయచేసి వీళ్ళకి మంచి గులాబ్ జామున్ మంచి అదృష్టాలు వచ్చాయి ఇక్కడ, కానీ మాకు రాలేదు. కానీ ఇవాళ కడుపు నిండిగా అందరూ. థ్యాంక్ యూ సో మచ్. సో గ్రేట్ఫుల్ టు యు గారు. We really enjoyed today and we all need your blessings. It's all me అందరితోటి, you know. I want your blessings. ఎంత ఫైట్ చేసినా మళ్ళీ ఆ విధంగా నవ్వుతూ మళ్ళీ సాయంత్రం కల్లా అన్ని మర్చిపోతూ నెక్స్ట్ డే మళ్ళీ కొత్తగా స్టార్ట్. మార్నింగ్ సాంగ్ అన్ని మర్చిపోయేలాగిస్తాం. వెరీ నైస్. మరి నేను వెళ్ళే లోపల ఎవరన్నా ఏదన్నా ఒక ఎంటర్టైన్మెంట్. ప్రజా ఇమాన్యుయల్ మరియు ప్రజా సుమన్. ఏం చేద్దాం అనుకుంటున్నాం? ప్రజా గౌరవం కూడా కలుపుకొని ఏదో చేయండి. మీరు వచ్చి మాకు నిజంగా స్పెషల్ ఎనర్జీ ఇచ్చారు. స్పెషల్ ఎనర్జీ ఆ బూస్టింగ్ ఇచ్చారు మా అందరి గురించి మాకు చెప్పి. అండ్ మా అందరికి అంత ఎనర్జీ ఇచ్చారు. మీ ఫుడ్ ద్వారా ఇచ్చారు, మీ మాటల ద్వారా ఇచ్చారు, మీ ఎనర్జీ ద్వారా కూడా ఇచ్చారు. మా వాళ్ళు వచ్చారు బాయ్ వాళ్ళ మా కోసం అని ఒక ఫీల్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్. చెప్పమ్మా, నువ్వు కూడా ఒక 2 మాటలు చెప్పు. హ్యాపీగా ఉంది సార్ నిజంగా. చాలా రోజుల తర్వాత కడుపు నిండేటట్టు పెట్టారు. ఫుల్ గా ఉంది సార్. హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది సార్. ఎంతైనా గేమ్ లో నో కాంప్రమైజ్. గెలవడానికి ట్రై చేయండి. గేమ్ లో డోంట్ గివ్ అప్. కానీ ఎక్కడెక్కడ ఆ ప్యాషన్ చూపించాలి, ఆ కంపాషన్ చూపించాలి, ఎక్కడెక్కడ ఆ సెల్ఫిష్ కాకుండా మనం చేసేది ఎక్కడెక్కడ వీలైతే చూస్తున్నాం. ఎవరు ఏంటి ఎవరితోటి మాట్లాడేటప్పుడు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆ వర్డ్స్ పవర్ఫుల్గా మీరు ఒకరిని మెచ్చుకున్నా ప్రజలు ఆ మెచ్చుకోవడాన్ని ఫీల్ అవుతారు. ఒకరిని హర్ట్ చేసినా అది చాలా ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.
సో ఆ ఒక్క విషయంలో కొంచెం చూసుకోండి. ఎందుకంటే నేను ఈరోజు మీకు ఫుడ్ తీసుకొచ్చి పెట్టడంలో ఒక కారణం ఉంది. ఒక రాజంట మారువేషంలో తను ప్రజలు ఎలా ఉన్నారని తినడానికి వెళ్ళాడు. రాత్రి బాగా చీకటి అయిపోయింది. వస్తూ ఇంకా తన రాజ్యానికి రాలేకపోయాడు. ఒకతని దగ్గర ఇంట్లో ఉండి వాడు పెట్టిన భోజనం వాడేదో వండి పెడితే తిన్నాడు. వాడు అర్ధరాత్రి మేలుకొచ్చింది, పడుకున్నాడు. అర్ధరాత్రి మేలుకొచ్చి వాడు అరే పగలైతే వీడు నాకు ఇచ్చిన గొంగలి తీసేసుకుంటాడు, ఏంటి పగలైతే మళ్ళీ నేను ఇవన్నీ వాడికి ఇచ్చేసేయాలి అని చెప్పేసి వాడు ఆ గొంగలి దొంగతనం చేసి వాడిని ఏదో ఒకటి మళ్ళీ వాడు వెనక రాకుండా ఒక కర్ర తీసి వాడిని కొట్టి వాడు రాజు పారిపోయాడు. అప్పుడు తెల్లారుతూ ఉంటే సూర్యోదయం అవ్వగానే తను నేను ఒక పెద్ద రాజుని, ఆఫ్టర్ ఆల్ ఈ గొంగలి దొంగలించి ఆ కర్ర పెట్టి వాడిని కొట్టొచ్చానే అన్నాడు. సో మీరు నేను పెట్టిన భోజనం